స్టెప్ 4 ట్రాన్స్ఫార్మర్. స్టెప్ 3లో సెంటెన్స్ ఫార్మేషన్ అయిన తర్వాత స్టెప్ 4కి వచ్చేసరికి ఆ సెంటెన్స్లో ఉన్న మీనింగు ఇంటెన్షను ఎల్ఎల్ఎంకి అర్థమయ్యేలా చేస్తుంది. స్టెప్ 5 ప్రాబిలిటీ క్యాలిక్యులేషన్. మనం ఇచ్చిన సెంటెన్స్ మధ్యలో ఆపేస్తే ఎల్ఎల్ఎంకి కంప్లీట్గా అర్థమయ్యేలా పెట్టలేదు. అప్పుడు ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ వాజ్ రెడీ ఫర్ ది. ఎల్ఎల్ఎం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అసలు నెక్స్ట్ వర్డ్ ఏంటి అనేది. నెక్స్ట్ వర్డ్ పార్టీ రావాలా, ఈవెంట్ రావాలా, వెడ్డింగ్ రావాలా, మీటింగ్ రావాలని. సో ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ ప్రాబిలిటీ టోకెన్ని తీసుకుంటుంది. పార్టీ 0.63% ఉంది కాబట్టి ఇక్కడ హైయెస్ట్ ప్రాబిలిటీ టోకెన్ని అవుట్పుట్గా వస్తుంది. స్టెప్ 6 రెయిన్ఫోర్స్మెంట్. ట్రైనింగ్ టైంలో ఆన్సర్ జనరేట్ చేసేటప్పుడు ట్రైనర్ ఆ ఆన్సర్స్ చూసి దానికి తగ్గట్టు ఫీడ్బ్యాక్ ఇస్తాడనమాట. మనం యూస్ చేసేటప్పుడు జరిగే చేంజెస్ ఏంటంటే ఆన్సర్కి రివార్డ్ ఇస్తే ప్యాటర్న్ స్ట్రెంత్ పెరుగుతుంది, లేదంటే ఆ ప్యాటర్న్ వీక్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే RLHR అంటే ఎల్ఎల్ఎంకి మనిషికి ఇది నచ్చుతుంది, ఇది నచ్చదు అని నేర్పించే ట్రైనింగ్. అందుకే మనకి అవుట్పుట్ చాలా పొలైట్గా వస్తుంది. స్టెప్ 7 ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత టోకెన్ బై టోకెన్ ఆన్సర్ జనరేట్ చేస్తుంది.